శుభోదయము. మరొక కొత్త వీడియో క్లాస్కి మీకు అందరికీ స్వాగతం. ఈ క్లాస్లో మనం కేంద్రక నమూనాలు, న్యూక్లియర్ మోడల్స్. కేంద్రక నమూనాలంటే కేంద్రకములో ఉన్నటువంటి స్థిరమైన కణాలైనటువంటి ప్రోటానులు, న్యూట్రానులు ఏ విధంగా అమరబడి ఉంటాయి, వీటి అమరికల వలన కేంద్రకానికి వచ్చేటువంటి లక్షణాలు ఏ విధంగా సంతరించుకుంటాయి, కేంద్రకానికి ఉండేటువంటి ధర్మాలు ఎటువంటి రూపాన్ని పొందుతాయి అనేటువంటి విషయాన్ని కేంద్రక నిర్మాణము అనేటువంటి ఈ విభాగంలో మనం తెలుసుకుందాం. ఇదివరకు మనకి అటామిక్ మోడల్స్, పరమాణు నమూనాలు ఉన్నాయి. మొట్టమొదటి విజయవంతమైనటువంటి మోడల్ బోరు పరమాణు నమూనా, సోమరస్పురి పరమాణు నమూనా. వాటికి మనం అనుసరించేటువంటి సతీశ పరమాణు నమూనా, దాంతో పాటు తరంగ పరమాణు నమూనా, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవి పరమాణుకు సంబంధించినవి. ఇవాళ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కేంద్రకానికి, పరమాణు కేంద్రకం యొక్క నమూనాలు. పరమాణు కేంద్రకానికి సంబంధించినంత వరకు రెండు ముఖ్యమైనటువంటి నమూనాలు మనకి ఆధునిక భౌతిక శాస్త్రంలో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పరమాణు కేంద్రకం యొక్క కర్పర నమూనా. ఈ నమూనానే 1932 అనేటువంటి సంవత్సరంలో డి ఇవానెంకో మరియు ఈ గాఫాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రజ్ఞులు మొట్టమొదట ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తరువాత ఈ కర్పర నమూనాని 1949 ప్రాంతంలో పాల్ వైగ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త, మెరియా జియోపట్ అనేటువంటి మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త, జేహాన్స్ డి జన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరికి వారు స్వతంత్రంగా దీనిని అభివృద్ధి చేయటం జరిగింది. అందుచేత ఈ ముగ్గురికి 1963లో భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా తొలినాళ్లలో దీన్ని 1932లో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో 1949లో అభివృద్ధి పరచడం జరిగింది. సరే, ఏమిటండి ఈ నమూనా పేరు? కేంద్రక కర్పర నమూనా. కర్పర నమూనా అని అంటున్నాము కాబట్టి దీని యొక్క ప్రాథమిక భావన ఏంటంటే, పరమాణువులలో ఎలక్ట్రానులకు ఎటువంటి కర్పరాలు లేదా శక్తి స్థాయిలు అయితే ఉంటాయో అటువంటి కర్పరాలు లేదా శక్తి స్థాయిలకు పోలినటువంటి కర్పరాలు లేదా శక్తి స్థాయిలు కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లకి, న్యూట్రాన్లకు కూడా ఉంటాయి. ఈ కర్పరాలు లేదా శక్తి స్థాయిలో కేంద్రక కణాలైనటువంటి ప్రోటాన్లను, న్యూట్రాన్లు వేరువేరుగా అమరబడి ఉంటాయి అనేది ప్రాథమిక అంశము లేదా కర్పర నమూనా యొక్క ముఖ్య అంశము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పరమాణు కేంద్రకంలో కేంద్రక కణాలైనటువంటి కేంద్రక కణాలైనటువంటి ప్రోటానులకు, న్యూట్రాన్లకు వేరువేరుగా లేదా విడివిడిగా ఎలక్ట్రాను కర్పరాలను పోలినటువంటి కర్పరాలు ఉంటాయి లేదా శక్తి స్థాయిలు ఉంటాయి. ఆయా శక్తి స్థాయిల్లో అవి విడివిడిగా తమ శక్తి స్థాయిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలో లేదా ప్రాతిపదికన అమరబడి ఉంటాయి. ఇక్కడ కేంద్రక కణాలైనటువంటి ప్రోటాన్లు, న్యూట్రాన్లు తమ శక్తి స్థాయిలో అమరికను పౌలి వర్జన సూత్రాన్ని కూడా అవి
పాటిస్తాయి. అదొక ప్రధానమైనటువంటి అంశము, మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అంచేత పరమాణు కేంద్రకంలో ఉండేటువంటి కర్పరాలు ఎలక్ట్రాను కర్పరాలను పోలి ఉంటాయి అనేది ఈ భావనని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మననం చేసుకోవాలి దీని గురించి చదివేటప్పుడు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి ఆల్రెడీ కొన్ని తెలుసున్నటువంటి విషయాలు మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. అదేంటంటే ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. ఇనర్ట్ గ్యాసెస్ అంటే మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు 2, 10, 18, 36, 54, 84, 86. ఈ పరమాణు సంఖ్యలు ఉన్నటువంటి మూలక పరమాణులను మనం ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. రైట్. ఎందుకు ఇనర్ట్ గ్యాసెస్ అంటాము? ఇవి చాలా స్థిరమైనవి, వీటి కేంద్రకాలు చాలా స్థిరమైనటువంటివి. ఇవి ఏ రసాయన చర్యల్లోనూ సులభంగా పాల్గొవు. ఓకే, చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఏ రసాయన చర్యల్లోనూ స్థిరంగా పాల్గొవు, సులభంగా పాల్గొవు. ఓకే, అంచేత వీటిని మనం ఏమన్నామండి? ఇనర్ట్ గ్యాసెస్ అన్నాము. ఇది మీకు తెలుసు, పీరియాడిక్ టేబుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రోని అదే కాదు కాలంని ఆక్రమించి ఉంటాయని మనకు తెలుసు. రైట్. అదేవిధంగా కేంద్రక కణాల యొక్క సంఖ్య కానీ ప్రోటానుల సంఖ్య కానీ 2, 10, 18, 36, 54, 82, 126 గా ఉన్నటువంటి పరమాణు కేంద్రకాలు చాలా స్థిరమైనదిగా తర్వాత ప్రయోగపూర్వకంగా గుర్తించడం జరిగింది. ఏం చెప్తున్నామండి? పరమాణు కేంద్రకాల్లో న్యూక్లియాన్ల సంఖ్య అంటే కేంద్ర కణాల సంఖ్య కానీ ప్రోటాన్ల సంఖ్య కానీ ఎంత ఉండేవండి? 2, 8, 20, 28, 50, 82, 126 గా ఉన్నటువంటి పరమాణు కేంద్రకాలు అత్యధిక స్థిరత్వాన్ని పొంది ఉన్నాయని, అలాగే మిగిలిన ఏ మూలకాల కంటే కూడా అత్యధిక పరిమాణంలో ఇవి ప్రకృతిలో లభిస్తాయని తెలుసుకోవడం జరిగింది. ఇవేంటండి? దే ఆర్ మోర్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ ది నేచర్. ఇటువంటి పరమాణు మూలకాలు ప్రకృతిలో చాలా ఎక్కువ పరిమాణంలో, మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువ పరిమాణంలో లభ్యమవుతాయి. మరియు వీటి కేంద్రక నిర్మాణం పూర్తి స్థిరము అని గమనించటం జరిగింది. ఇటువంటి కేంద్రకాలను మళ్ళీ ఒకసారి వాటి గురించి చెప్తున్నాను. ప్రోటాన్ల సంఖ్య కానీ మొత్తం కేంద్ర కణాల సంఖ్య కానీ 2, 10, 18, 36, 54, 82, 126 ఉంటే అటువంటి స్థిరమైనటువంటి అత్యధిక పరిమాణంలో లభించేటువంటి, ప్రకృతిలో అత్యధిక పరిమాణంలో లభించేటువంటి ఈ మూలకాలను మ్యాజిక్ సంఖ్యలు అని శాస్త్రజ్ఞులు మనకు వివరించడం జరిగింది. మ్యాజిక్ సంఖ్యలు అని వివరించడానికి ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ కేంద్రక మూలక పరమాణువులు అత్యధిక స్థిరత్వంతో కూడా, అంటే ఇనర్ట్ గ్యాసెస్కి ఎంత స్థిరత్వం ఉంటుందో వీటికి కూడా అంతే స్థిరత్వం ఉండటమే కాకుండా ప్రకృతిలో అత్యధిక పరిమాణంలో లభ్యమవుతున్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ మ్యాటర్లో ఈ మ్యాజిక్ సంఖ్యల గురించి పూర్తి స్థాయి
లో లేకపోయినా నేను చెప్పేటువంటి విషయాల నుంచి మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకోగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మ్యాజిక్ సంఖ్యలు అంటే ఏమిటి? 2, 8, 20, 28, 50, 82, 126 సంఖ్యలో ప్రోటాన్లు లేదా ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు కలిగి ఉన్నటువంటి కేంద్రకాలు మ్యాజిక్ సంఖ్య గల కేంద్రకాలు అని చెప్పడం జరిగింది. ఈ కేంద్రకాలు అత్యధిక స్థిరత్వాన్ని పొందుతాయి. ఇవి ప్రకృతిలో చాలా విరివిగా లభిస్తాయి. తర్వాత ప్రోటాన్లే కాకుండా న్యూట్రాన్లు కూడా ఈ సంఖ్యలో కూడా ఉండొచ్చు. ప్రోటాన్లు న్యూట్రాన్లు కూడా ఇవి కూడా ఈ సంఖ్యలో ఉంటే అటువంటి మూలకాలని డబుల్ మ్యాజిక్ సంఖ్యలను కూడా అంటూ ఉంటారు. ఓకే, వీటి యొక్క కేంద్రకాలు పూర్తి గోళాకృతిలో ఉంటాయి. వీటి యొక్క విద్యుత్ దిద్రోభ్రామకము, కేంద్రక విద్యుత్ దిద్రోభ్రామకము శూన్యము. ఇటువంటి లక్షణాలను సంతరించుకున్నటువంటి ఈ పరమాణువుల గురించి, ఈ పరమాణు కేంద్రకాల గురించి, లేకపోతే ఇటువంటి కేంద్రకాలు ఎందుకు ఉత్పన్నమవుతాయి అనేది కర్పర నమూనా పూర్తి స్థాయిలో వివరించగలిగింది. అందుకు ఈ కర్పర నమూనాని మనం కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే పరమాణు కేంద్రకాలకు ఆవర్తన ధర్మాలుంటాయి. ఇదివరకు మనం మూలకాలకు ఆవర్తన ధర్మాలుంటాయి అని మనం ఇదివరకు లోవర్ క్లాసులో చదువుకున్నాము. అదేవిధంగా పరమాణు కేంద్రకాల యొక్క లక్షణాలు కూడా ఆవర్తనం చెందుతాయి. ఎందుకు ఆవర్తనం చెందుతాయి ఏంటి అనేటువంటి ఈ రెండో విషయాన్ని కూడా మనకి ఏది వివరించగలిగిందండి? కర్పర నమూనా వివరించగలిగింది. రైట్. ఓకే, ఈ కర్పర నమూనాలోని ముఖ్యాంశాలు మనం జాగ్రత్తగా చూద్దాము. ఇంకొక చిన్న పాయింట్ ఇవి చెప్పే ముందు, ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు, యాక్చువల్గా కర్పర నమూనా ద్వారా ఉమ్మడి బలక్షేత్రంలో అంటే కేంద్రకంలో ఉండేటువంటి కేంద్ర కణాలకు ఉమ్మడి క్షేత్రంలో పరివర్తన ధర్మాలను వివరించడానికి కర్పర నమూనా చాలా ఉపయోగపడింది. పరివర్తన ధర్మాలంటే ఒక కేంద్ర కణం మరొక కేంద్ర కణంగా కానీ, లేకపోతే ఒక కేంద్రం మరొక కేంద్రంగా కానీ మారేటువంటి ప్రక్రియలను వివరించడాన్ని మనం పరివర్తన ధర్మాలు అంటాం. వాటిని కూడా ఈ కర్పర నమూనా వివరించగలిగింది. రైట్. ఇప్పుడు కర్పర నమూనాలోని ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడుకున్నాము. కర్పర నమూనా ప్రకారము కేంద్రకంలో ప్రతి న్యూక్లియాను ఇతర న్యూక్లియాలతో సంబంధము లేకుండా స్వతంత్రంగా తిరుగుతూ ఉంటుంది. స్వతంత్రంగా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? కేంద్రక సంయుక్త బలక్షేత్రంలో తిరుగుతుంది. కేంద్రక సంయుక్త బలక్షేత్రం అంటే ఏంటి? కేంద్రకంలో ఉండేటువంటి కేంద్ర కణాల యొక్క ఉమ్మడి బలక్షేత్రాన్ని సంయుక్త బలక్షేత్రం అంటాము. ఆ బలక్షేత్రంలో ప్రతి కేంద్ర కణము స్వతంత్రంగా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండో ముఖ్యమైనటువంటి పాయింట్, కర్పర నమూనా ప్రకారం ప్రతి రకమైన న్యూక్లియానికి అంటే ప్రోటాన్కి మరియు న్యూట్రాన్కి కూడా విడివిడిగా నిర్దిష్టమైనటువంటి వియుక్త శక్తి స్థాయిలు ఉంటాయి. అంటే డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, వియుక్త శక్తి స్థాయిలు ఉంటాయి. ఆయా శక్తి స్థాయిల్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు అమరబడి ఉంటాయి. వీటి యొక్క అమరికను పౌలీ వర్జన సూత్రం ప్రకారం కూడా మనము విశ్లేషిస్తాము. ఒక శక్తి స్థాయిలో గరిష్టంగా ఒక జత ప్రోటాన్లు ఒక జత న్యూట్రాన్లు ఉంటాయి. ఒక శక్తి స్థాయిలో గరిష్టంగా ఒక జత ప్రోటాన్లు అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ వేరే అర్థం స్ఫురిస్తుంది. ఒక శక్తి స్థాయిలో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు కాదు.
ప్రోటాన్ శక్తి స్థాయిలో గరిష్టంగా 2 ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్ శక్తి స్థాయిలో గరిష్టంగా 2 న్యూట్రాన్ల శక్తి స్థాయిలు ఉంటాయి. వీటి శక్తి స్థాయిలు వాటి శక్తి స్థాయిలు విడివిడిగా ఉంటాయి. అంటే గరిష్టంగా ప్రతి దాని యొక్క శక్తి స్థాయిలను 2 ప్రోటాన్లు కానీ 2 న్యూట్రాన్లు కానీ విడివిడిగా ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు ఒక జత ప్రోటాన్లు లేదా ఒక జత న్యూట్రాన్లు వాటికి సంబంధించినటువంటి శక్తి స్థాయిలో ఉండేటప్పుడు ఆ జత ప్రోటాన్లు లేదా జత న్యూట్రాన్ల యొక్క ఆత్మభ్రమణ స్పిన్ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. ఆ విధంగా అవి ఒక జంట కింద ఏర్పడగలవు. రైట్, ఇదిగో ఇక్కడ అది స్పిన్ వేరే దాని యొక్క స్పిన్కి వ్యతిరేకంగా ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. అలాగే కేంద్రకంలో ఉండేటువంటి ఈ న్యూక్లియాన్ యొక్క శక్తులు వియుక్తంగా ఉంటాయి, డిస్క్రీట్గా ఉంటాయి, నిర్దిష్టంగా ఉంటాయి. రెండవది వీటి స్థితిశక్తి స్థిరంగా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ శక్తి స్థిరంగా ఉంటుంది. అందుచేత పరమాణు కేంద్రకం అనేది కేంద్ర కణాలకు ఒక పొటెన్షియల్ బావి లాంటిది, పొటెన్షియల్ బావి లాంటిది. ఆ బావిలోంచి బయటికి వెలువడాలంటే చాలా కష్టము. అవి వాటంతటవి రాలేవు. ఆ బావిలో అవి వాటికి నిర్దేశించినటువంటి శక్తి స్థాయిల్లో చక్కగా మాత్రం అమరబడి ఉంటాయి. కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటాన్లు న్యూట్రాన్ల శక్తి స్థాయిలు విడివిడిగా ఉంటాయని ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి అమరికను సంతరించుకునేటువంటి కేంద్రక న్యూక్లియాన్ నమూనాని మనం షెల్ మోడల్ అని అంటాము. ఓకే, కర్పర నమూనా అని అంటాము. ఈ కర్పర నమూనా ద్వారా ఈ రకమైనటువంటి జంటలు ఎలా ఏర్పడతాయి, మ్యాజిక్ సంఖ్యలు ఎలా వస్తాయనే దాన్ని 1947 సంవత్సరంలో మేయర్ మరియు జాన్సన్ అనేటువంటి 2 శాస్త్రజ్ఞులు న్యూక్లియాన్ యొక్క స్పిన్ కోణీయ ద్రవ్య వేగము ఎస్ బారు మరియు కక్ష్యా కోణీయ ద్రవ్య వేగము ఎల్ బార్ల మధ్య బలమైన అన్యోన్య చర్య ఒకటి ఉంటుంది అని, ఈ అన్యోన్య చర్య మూలంగా మొత్తం కోణీయ ద్రవ్య వేగం జే బార్ ఎల్ బార్ ప్లస్ ఎస్ బార్ అనే సదిశా సంకలనము జరుగుతుందని వివరించి మ్యాజిక్ సంఖ్యలు ఎలా ఏర్పడతాయో మనకు తెలియజేయడం జరిగింది. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కేంద్ర కణాల యొక్క కక్ష్యా కోణీయ ద్రవ్యవేగం ఎల్బా, స్పిన్ కోణీయ ద్రవ్యవేగం ఎస్బా, ఈ రెండింటి యొక్క సైదిశా సంకలనం మూలంగా ఉమ్మడి బలక్షేత్రంలో, శక్తివంతమైనటువంటి ఉమ్మడి బలక్షేత్రంలో ఈ 2 కోణీయ ద్రవ్య వేగాలు ఒకదానితో ఒకటి సదిశా సంకలనం చెంది మొత్తం కోణీయ ద్రవ్య వేగము జే బార్ ఎల్ బార్ ప్లస్ ఎస్ బార్ అవుతుందని, ఎల్ బార్ ప్లస్ అదే ప్లస్ ఆర్ మైనస్ ఎస్ బార్ అవుతుందని చెప్పాడు. సదిశా సంకలనం అంటేనే ప్లస్ ఆర్ మైనస్, ఒకే దిశలో ఉంటే ఎల్ బార్ ప్లస్ ఎస్ బార్ అవుతుంది, వేరు వేరు దిశలు ఉంటే ఎల్ బార్ మైనస్ ఎస్ బార్ అవుతుంది. అంచేత సదిశలో ఒక ప్లస్ వేస్తే చాలు, సదిశా సంకలనం అనే గుర్తులో ప్లస్ వేస్తే మామూలుగా ప్లస్ ఆర్ మైనస్ ఉన్నట్టే. రైట్, ఇప్పుడు దీని ప్రకారం ఒక్కొక్క జే విలువకు సంబంధించి 2 + J1 విలువలు సంఖ్యలో వేరు వేరు ఉపశక్తి స్థాయిలు ఏర్పడతాయి. ఒక్కొక్క జే విలువకి 2J+1 అనేటువంటి సంఖ్యలో ఉపశక్తి స్థాయిలు ఏర్పడతాయి. ఉదాహరణకి దీనికి ఈ మ్యాజిక్ సంఖ్యలు ఏర్పడటానికి ఎలా ఏర్పడతాయి అనే దానికి నేను పూర్తిగా అన్ని మ్యాజిక్ సంఖ్యలు కాకుండా ఒక మొట్టమొదటి ఉన్నటువంటి మ్యాజిక్ సంఖ్యలకు నేను ఇది వివరించడం జరిగింది. వనస్సు శక్తి స్థాయి, ఏటి వనస్సు శక్తి స్థాయి? కేంద్ర కణాల యొక్క వనస్సు శక్తి స్థాయి స్పిన్ ఆఫ్. ఓకే, J = 2J ఏమవుతుంది? ఈ 2 × 1/2 అంటే 1 వస్తుంది, 1 + 1 అంతా 2. రైట్, అంచేత 1s అంటే మొట్టమొదట ఓకే 2J+1 1 అవుతుంది. కాబట్టి ప్రతి కర్పణంలో న్యూక్లియాల సంఖ్య 2 ఉంటాయి, మొత్తం న్యూక్లియాలను కూడా 2. అంటే ఈ ఫస్ట్ మ్యాజిక్ సంఖ్య సంబంధించినటువంటి కేంద్ర పరమాణు ఏర్పడింది. రెండోది తీసుకుందాం 2p, ఇది హాఫ్ ఉండొచ్చు, 3/2 ఉండొచ్చు. 3/2 ఉండేటప్పుడు 4 వస్తుంది, హాఫ్ ఉండేటప్పుడు 2 వస్తుంది. చూడండి, ఈ సమీకరణంలో ప్రతిక్షేపించుకోండి. అప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తము 6 అవుతుంది. ఓకే,
2Pలోకి వెళ్ళింది, 2లోకి వెళ్ళింది. 2లోకి వెళ్ళిందంటే అర్థం ఏంటి? 1 ఉంటుంది, 1s ఉంటుంది, అదే 2s ఉంటుంది, 2P కూడా ఉంటుంది. అంచేత ఈ 2+6 ఎంత? ఈ 2లో అంటే రెండో శక్తి స్థాయిలో మొత్తం ఎంత ఉంటాయి? 8 ఉంటాయి. ఈ రకమైనటువంటి మ్యాజిక్ సంఖ్య ఏర్పడుతుంది. 3లోకి వెళ్దాము, 3s, ఓకే, 3P, 3D, 3D చూద్దాం, 3/2, 5/2. ఇవి రెండు ప్రతిక్షేపిస్తే 4, 6, 2 అని వస్తాయి. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత? అదే ఈ మూడింటి యొక్క మొత్తం ఎంత? 12. 3 శక్తి స్థాయి కాబట్టి 3s ఉంటుంది, 3P ఉంటుంది, 3D ఉంటుంది. అంచేత ఏంటి పరిస్థితి? 2 + 6 + 12. అంటే యాక్చువల్గా మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం నేను ఏం వేయాలంటే 3P, 3s కూడా వేయాలి. అలా వేయటం మానేసి మీరు అర్థం చేసుకుంటారు కదా అని ఇలాగా D వరకునే క్యాలిక్యులేట్ చేసి వాటితో పాటు ఉండేటువంటి ఏంటి P2s కలిపితే 12 + 6 + 2 ఎంత? 20 అవుతుంది. ఈ విధంగా ఈ మ్యాజిక్ సంఖ్య ఏర్పడుతుంది. అదే విధంగా మిగిలిన మ్యాజిక్ సంఖ్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఓకే ఈ ఫార్ములా ప్రకారం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఇలా ఏర్పడేటువంటి కర్పరాలు సంవృత కర్పరాలు అని అనటం జరిగింది. ఏమన్నామండి? మ్యాజిక్ సంఖ్యల మూలంగా ఏర్పడేటువంటి కర్పరాలు మనం ఏమన్నాం? సంవృత సంఖ్య కర్పరాలు అంటాము. ఈ కర్పరాల్లో న్యూక్లియాన్ల సంఖ్య ఇదంత 2 కానీ 8 కానీ 18 కానీ 20 కానీ 50 కానీ ఆ విధంగా 50 కానీ 822 కానీ 126 కానీ ఉంటాయి. రైట్, ఇవి సంవృత కర్పరాలు. అంటే ఇంకొక కోణంతో మీకు చెప్పాలంటే ప్రోటాన్లు సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య ఓకే అవి ఎట్లా ఉండాలి? సింగిల్ అవి అంటే అవి ఏంటిది సరి సంఖ్యలో ఉండాలి. అంటే మళ్ళీ అన్ని సరి సంఖ్యలకు కుదురుతుందా అంటే కుదరదు. ఓకే, అంచేత ఆ విధంగా చెప్పటం కొద్ది మేర వరకునే మనం సమర్థించవచ్చు. కానీ ఇదిగో నేను పైన వివరించిన విధంగా ఈ విధంగా మ్యాజిక్ సంఖ్యలు ఏర్పడతాయి. మ్యాజిక్ సంఖ్యలు ఏర్పడటం మూలంగా 2, 8, 20, 28, 50, 82, 126 ఓకే సంఖ్యలో ప్రోటాన్ల సంఖ్య కానీ న్యూక్లియాన్ల సంఖ్య కానీ ఉన్నట్టు అయితే అటువంటి కేంద్రకాలు పూర్తి స్థిరమైనవి కాకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అటువంటి మూలక పదార్థాలు ప్రకృతిలో చాలా విరివిగా లభిస్తాయి అనేది మీరు గమనించగలరు. సరే, ఇది ఏమిటండి? పూర్తి స్థాయిలో కేంద్రక కర్పర నమూనా. కేంద్రక కర్పర నమూనా యొక్క ప్రయోజనాలు ఏంటి? ఇది మ్యాజిక్ సంఖ్యలను పూర్తిగా వివరించగలిగింది. ఓకే, మ్యాజిక్ సంఖ్యలను పూర్తిగా వివరించడంతో పాటు కేంద్రక కణాల యొక్క పరివర్తన ధర్మాలను వివరించగలిగింది. ఒకదాని అనేది మరొకదా ఏ విధంగా మారుతాయనేది పరివర్తన ధర్మాలను వివరించగలిగింది. దీంతో పాటు కేంద్రక కణాల యొక్క స్పిన్ ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి అయస్కాంత భ్రామకాన్ని కేంద్రకం యొక్క అయస్కాంత దిద్రో భ్రామకాన్ని వివరించగలిగింది. అలాగే కేంద్రకం యొక్క విద్యుత్తు క్వాడ్రపోల్ భ్రామకాన్ని కూడా వివరించగలిగింది. కానీ ఒక్క చిన్న లోపం ఏంటంటే పరమాణు కేంద్రకంకి ఎలక్ట్రికల్ క్వాడ్రపోల్ భ్రామకాన్ని ఓకే బాగా గరిష్ట విలువ ఉండేటువంటి ఎలక్ట్రికల్ క్వాడ్రపోల్ భ్రామకం కొన్ని పరమాణువులకి క్వాడ్రపోల్ భ్రామకం చాలా ఎక్కువగా ఉంటుందంట. అట్లాంటి వాటిని కొద్దిగా వివరించలేకపోయింది. కానీ సాధారణ క్వాడ్రపోల్ భ్రామక విలువను మాత్రం బాగానే వివరించగలిగింది. ఇది దీని యొక్క ప్రయోజనాలు. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం దీనికి ఉన్నటువంటి చిన్న లోపము. ఇది పరమాణు కేంద్రకం యొక్క కర్పర నమూనా. రైట్, నేను మీకు విద్యార్థులకు వాళ్ళు చదువుకోవటానికి వీలుగా ఉండేటువంటి మెటీరియల్ని నేను స్పాంటేనియస్గా లెక్చర్ ఇచ్చేటప్పుడు పిల్లలు రాసినటువంటి ఈ నోట్స్ని ఈ మెటీరియల్ని నేను ఈ క్లాసుల్లో చూపించడం జరుగుతుంది. ఇవి కాకుండా
మీకు మీరు స్టాండర్డ్గా ఫాలో అవ్వదలుచుకుంటే వీటికి సంబంధించినటువంటి పీపీటీలు కూడా ఉన్నాయి. ఓకే, సమగ్రమైనటువంటి పీపీటీలు కూడా ఉన్నాయి. ఆ పీపీటీని కూడా ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. కావలసిన వాళ్ళు మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, దీనికి నేను ఇంకా అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఈ పీపీటీలు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి కాబట్టి కొద్దిగా మీకు కావలసిన వాళ్ళు ఈ పీపీటీని కూడా చూసుకోవాలి. నేను చెప్పినటువంటి అన్ని విషయాలు దీంట్లో పూర్తి స్థాయిలో చాలా చక్కగా సమగ్రంగా ఉంటాయి. ఓకే, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ షెల్స్ ఆర్ ఫిల్డ్ సెపరేట్లీ ఇన్ మచ్ ది సేమ్ వే యాజ్ ఎలక్ట్రాన్ షెల్స్. ఓకే, ఎలక్ట్రాన్ షెల్ ఎలాగా నింపబడి ఉంటాయి, ప్రోటాన్కి న్యూట్రాన్ కూడా విడివిడి కర్పరాలు ఉంటాయి. ఇది మ్యాజిక్ సంఖ్యలు. తర్వాత మ్యాజిక్ సంఖ్యల యొక్క ధర్మాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓకే, మీరు అవసరమైనప్పుడు మీ స్క్రోలింగ్ని ఆపేసుకుని స్టేబుల్ వ్యూలో మీరు వీటిని అన్నింటినీ చూసుకోవచ్చు. అంటే జస్ట్ నా ఉద్దేశం ఎవరికన్నా ఇటువంటి స్టాండర్డ్ పీపీటీస్ నేను తయారు చేసినటువంటి స్టాండర్డ్ పీపీటీస్ మీరు చూసి మీరు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకున్న వారికి నేను ఇది ఒకసారి స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ అన్నింటిలోనూ ఉన్నాయి. ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినటువంటి వాటిలో నేను ఈ పీపీటీలని చూపించలేదు, ఆ టాపిక్లు కూడా ఉన్నాయి. ఓకే, వేరే ఎప్పుడన్నా ఈ పీపీటీలు అనేటువంటిది ఒక క్లాస్ తీసుకుని దాంట్లో ఆల్రెడీ అయిపోయినటువంటి మీకు నేను మరొకసారి వాటిని దీంట్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి మీరు ఇవన్నీ కూడా నేను వివరించినటువంటివి బాగా ఎలాబొరేటెడ్గా ఉంటాయి. డిఫరెంట్ శక్తి స్థాయిలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఫస్ట్ స్టెల్లో 2 స్టేట్లు ఎందుకు వస్తాయి, సెకండ్ స్టెల్లో 6 ఎందుకు వస్తాయి, మూడో దాంట్లో 12 ఎందుకు వస్తాయి, మళ్ళీ 4వ దాంట్లో 8 ఎందుకు ఉంటాయి చూసారా, డ్యూ టు యాంటీ ప్యారలల్ ఎల్ వాల్యూ. మళ్ళీ 5వ దాంట్లో 22 ఉంటాయి. ఓకే, వీటి మూలంగా 2 + 6 8, 2 + 6 + 12 20, 2 + 6 + 12 + 8 28, ఇలా కలుపుకుంటూ వెళ్తే ఓకే 50, 58, అదే 82, 126 సంఖ్యలో ఏమిటండి మ్యాజిక్ సంఖ్యలు ఎలా వస్తాయి అనేది మీకు ఇందాక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అదే ఒక లిమిటెడ్గా చెప్పాను. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, మీకు పూర్తి స్థాయిలో చూపిస్తున్నాను. ఓకే, రైట్. అలాగే బేసిక్ పాయింట్స్ వెనకాల నేను మ్యాజిక్ సంఖ్యల గురించి అన్నీ అయిన తర్వాత మెయిన్ ఎజంప్షన్స్, బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఈ షెల్ మోడల్ వేరుగా క్రింద మళ్ళీ మెయిన్ హెడ్డింగ్లు పెట్టి షెల్ మోడల్ అంటూ మెయిన్ హెడ్డింగ్లు పెట్టిన ఉద్దేశం అలా పెట్టడంలో ఏంటంటే ఈ బేసిక్ ఓకే పాయింట్స్ రిగార్డింగ్ టు ది షెల్ మోడల్ సంబంధించిన బేసిక్ మోడల్లో అంచేత వాటిని ఇలా సపరేట్గా చెప్పడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఫర్ షెల్ మ్యాజిక్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు వీటిలో చెప్పడం జరిగింది. అలాగే మెయిన్ అచీవ్మెంట్స్ ఆఫ్ షెల్ మోడల్, అడ్వాంటేజ్ ఆఫ్ షెల్ మోడల్, ఎక్స్ప్లెయిన్ ది మ్యాజిక్ నెంబర్స్, మ్యాజిక్ సంఖ్యలను వివరించగలిగింది. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆఫ్ సమ్ న్యూక్లియై నైస్లీ, కొన్ని కేంద్రకాల యొక్క ఓకే ఏంటిది అయస్కాంత దిద్రోగ్రామ్ పైన పూర్తి స్థాయిగా వివరించగలిగింది. ఓకే, ఎక్స్ప్లెయిన్ సక్సెస్ఫుల్లీ ది గ్రౌండ్ స్టేట్ స్పిన్. ఓకే, కేంద్ర కణాలకు గ్రౌండ్ స్టేట్లో ఉండేటువంటి స్పిన్ బాగా వివరించగలిగింది. బైండింగ్ ఎనర్జీ స్టెబిలిటీ యొక్క సంబంధాన్ని వివరించగలిగింది. ఓకే, అంటే న్యూక్లియర్ ఐసోమరిజంని బాగా వివరించగలిగింది. ఆ లిమిటేషన్స్ ఉందని నేను చెప్పాను. హై ఎలక్ట్రికల్ క్వాడ్రపోల్ మూమెంట్స్ మాత్రమే వివరించలేకపోయింది. ఓకే, ఇదన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ వాట్ దిస్ వన్ ది పీపీటీ రిగార్డింగ్ ది షెల్ మోడల్. ఇది కూడా మీరు మీకు అవసరార్థం మీరు చూసుకుంటారనేటువంటి దృష్టితోటి మీకు చూపించడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు న్యూక్లియర్ షెల్ మోడల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
షెల్ మోడల్ కాకుండా రెండో నమూనా ఏంటి? ద్రవ బిందు నమూనా. ఓకే, ద్రవ బిందు నమూనా. దాంట్లోకి వెళ్దాం. కేంద్రక ద్రవ బిందు నమూనా. రైట్, ద్రవ బిందు నమూనాలోకి మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. ఇది రెండో రకమైనటువంటి నమూనా. కేంద్రక యొక్క నిర్మాణాన్ని, కేంద్రక కణాల యొక్క నిర్మాణాన్ని వివరించడానికి రెండవ అత్యంత సక్సెస్ఫుల్ మోడల్. ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ మోడలే. ఓకే, రెండు కేంద్రకాలకు సంబంధించిన ఆ నమూనా కేంద్రకాలకు సంబంధించిన కొన్ని ధర్మాలను చాలా చక్కగా వివరించింది. ఈ నమూనా కేంద్రకాలకు సంబంధించినటువంటి, కేంద్రక నిర్మాణానికి సంబంధించినటువంటి, కేంద్రక ధర్మాలకు సంబంధించినటువంటి కొన్ని ధర్మాలను ఇది దీని స్థాయిలో చక్కగా వివరించడం జరిగింది. ఓకే, పరమాణు కేంద్రకం యొక్క ద్రవబిందు నమూనా. దీన్ని 1937లో నీల్స్ బోర్ మరియు ఫాకర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టడం జరిగింది. నీల్స్ బోర్ అండ్ ఫాకర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, రైట్. దీని యొక్క ప్రాథమిక అంశాలు మనం చూద్దాం. ద్రవబిందు నమూనా యొక్క ప్రాథమిక అంశం ఏమిటో, ప్రాథమికంగా దీని విషయం ఏంటో ఒకసారి మనం చూసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించినటువంటి మిగిలిన విషయాన్ని నెమ్మదిగా చర్చించుకుంటూ వెళ్దాం. ద్రవబిందు నమూనా ప్రకారము పరమాణు కేంద్రకాన్ని విద్యుదావేశపూరితము చేసిన ఒక ద్రవ బిందువుగా వర్ణించారు. చూసారండి, ద్రవబిందు నమూనా ప్రకారం పరమాణు కేంద్రకం ఏంటంట? ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్, అంటే ఆవేశపూరితము చేసినటువంటి ఒక ద్రవ బిందువు. స్వేచ్ఛా ద్రవ బిందువులు గోళాకృతిలో ఉంటాయి. అంటే వెంటనే ద్రవబిందు నమూనా ప్రకారము పరమాణు కేంద్రకం కూడా దీని ప్రకారము గోళాకృతిని పొందుతుందని, ఎటువంటిది గోళాకృతిని పొందుతుందన్నమాట. ఓకే, గోళాకృతిని పొంది ఉంటుందన్నమాట. రైట్. ఈ నమూనా ప్రకారము పరమాణు కేంద్రకంలో ప్రతి న్యూక్లియాను దానికి అతి సమీపంలో గల న్యూక్లియాన్తో మాత్రమే గాఢమైనటువంటి ఆకర్షణ బలాలను ఏర్పరచుకుంటుంది. రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి? ఈ నమూనా ప్రకారం పరమాణు కేంద్రకంలో ప్రతి న్యూక్లియాను దానికి అతి సమీపంలో గల న్యూక్లియాన్తో మాత్రమే గాఢమైనటువంటి ఆకర్షణ బలాలు ఏర్పరచుకుంటుంది. స్ట్రాంగ్ ఫోర్సెస్ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఎటువంటి న్యూక్లియాలతోటి? అతి సమీపంలో ఉన్నటువంటి న్యూక్లియాలతోటి, అంటే షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అన్నమాట. న్యూక్లియర్ పార్టికల్స్ మధ్య ఉండేటువంటి బలాలు ఏంటనమాట? షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అన్నమాట. కొద్ది ఎక్కువ దూరంలో ఉన్నటువంటి న్యూక్లియాన్లు తోటివి అంటే అంత ఆకర్షణ బలం ఉండదు. అంచేత ఇవి ఇందాక నేను చెప్పినట్టు షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అంటే ఏంటి? స్వల్ప వ్యాప్తి కలిగినటువంటి బలాలు. ద్రవ బిందువుతో పోల్చాము మనము కేంద్రకాన్ని. ఓకే, రైట్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీకు నేను జీవిస్తున్నటువంటి ఈ మ్యాటర్లో ఉండకపోవచ్చు. అదేంటంటే ద్రవ బిందువులో అణువులు పరమాణువులకు ఎటువంటి ధర్మాలైతే ఉంటాయో పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు కూడా అటువంటి ధర్మాలుంటాయని ఈ ద్రవబిందు నమూనా తెలుపుతుంది. లేదా ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లు న్యూట్రాన్లు ద్రవ బిందువులో ఉన్నటువంటి అణువులను పోలి ఉంటాయని చెప్పడం చాలా మంచిది. రైట్. ద్రవ బిందువులో అణువులకు మధ్య సంసంజన బలాలు ఉంటాయి. ఈ సంసంజన బలాల మూలంగా ద్రవ బిందువులో అణువులన్నీ కూడా ఒకదానితో ఒకటి నిర్దిష్టమైనటువంటి దూరాల్లో నిర్దిష్టమైనటువంటి ఆకర్షణ బలాలను ఏర్పరచుకుని ద్రవ బిందువుకు స్థిరమైనటువంటి నిర్మాణాన్ని ఇస్తూ పూర్తి గోళాకృతిని పొందుతాయి. ఈ గోళాకృతిని పొందటానికి గల కారణం ఏంటంటే వాటి యొక్క
తలతన్యతా బలాలు, ఈ తలతన్యతా బలాలు సంసంజన బలాల మూలంగా ఉత్పన్నమవుతాయి. అదే విధముగా పరమాణు కేంద్రకంలో కూడా కేంద్రక కణాల మధ్య ఆకర్షణ బలాలు, ఆ తలతన్యతా బలాలు లేదా సంసంజన బలాలకు సారూప్యతను కలిగి ఉంటాయి. ఇక్కడ కేంద్రక బలాలు, ఇక్కడ కేంద్రకాల యొక్క కేంద్రకాలకు మధ్య ఉండేటువంటి బలాలు వాటిల్లాగే సంసంజన బలాలలాగే ఉండి మొత్తం ఈ బలాల మూలంగా కేంద్రకానికి తలతన్యత అంటే సర్ఫేస్ టెన్షనల్ ఫోర్సెస్ ఉత్పన్నమయ్యి కేంద్రక కణాలన్నింటినీ ఒక నిర్దిష్ట బిందువు లోపలికి పట్టి ఉంచటం మూలంగా కేంద్రకానికి ఒక గోళాకృతిని, ఒక నిర్దిష్టమైనటువంటి పూర్తి గోళాకృతిని ఏర్పరుస్తుంది అని ఈ నమూనా మనకి వివరించగలుగుతుంది. అలాగే ద్రవ బిందువు విషయంలో సాంద్రత అనేది ఘనపరిమాణం మీద ఆధారపడి ఉండదు. పెద్ద ద్రవ బిందువు అయినా చిన్న ద్రవ బిందువు అయినా సాంద్రత ఘనపరిమాణం మీద ఆధారపడి ఉండదు. సాంద్రత ఒకే విధంగా ఉంటుంది. అలాగే పరమాణు కేంద్రకం యొక్క సాంద్రత కూడా ఘనపరిమాణం మీద ఆధారపడకుండా స్థిరంగా ఉండి ఒకే విధంగా ఉంటుంది అని ఇదివరకు మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. కేంద్రకం లోపల న్యూక్లియాన్లు కూడా ద్రవ బిందువులో అణువులు మాదిరిగానే ప్రవర్తిస్తాయని మీకు నేను చెప్పాను. ప్లస్ ద్రవ బిందువులో అణువులు తమ నిశ్చల స్థాయి నుంచి అటు ఇటు కదులుతున్నట్లే కేంద్ర కణాల్లో అంటే కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటాన్లు న్యూట్రాన్లు కూడా ఒక నిర్దిష్ట బిందువునికి ప్రతిదీ కూడా ఒక నిర్దిష్ట బిందువుకు అటు ఇటు కదులుతూ అంటే హరాత్మక చలనం చేస్తూ ప్రక్క కేంద్ర కణాలతో అన్యోన్య చర్యలు జరుపుకుంటాయి. ఈ విధంగా అన్యోన్య చర్య జరుపుకోవటం మూలంగా కేంద్రక బంధన శక్తులు ఏర్పడతాయి. ఒక్కొక్క న్యూక్లియాన్కు గల సగటు బంధన శక్తి విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇదోటి చాలా ముఖ్యమైనటువంటిది. సగటు బంధన శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి బంధన బలాలు ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇవి నిర్దిష్ట దూరాల్లో అమరబడి ఉంటాయి కాబట్టి కేంద్రకం యొక్క సాంద్రత కూడా ఎలా ఉంటుందన్నమాట, స్థిరంగా ఉంటుంది. రైట్. ద్రవ బిందువు తీసుకుంటే బాష్పీభవన గుప్తోష్ణ మాదిరి అంటే ఈ సగటు బంధన శక్తి కేంద్రకం యొక్క సగటు బంధన శక్తి దేనికి అనురూప్యతను కలిగి ఉంటుందట, బాష్పీభవన గుప్తోష్ణము. బాష్పీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి? ద్రవాన్ని వేడి చేసినప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ద్రవము బాష్పం కింద మారేటువంటిది. అదే విధంగా కేంద్రక బంధన శక్తి కూడా కేంద్రక బంధన శక్తిని కేంద్ర కణాలను పట్టి ఉంచడానికి కావలసినటువంటి కనీస బలము, కనీస శక్తి, అదేవిధంగా దానికి సమానమైనటువంటి బంధన శక్తిని మనం బయట నుంచి అందించినట్లయితే కేంద్ర కణాలు విడిపోతాయి. విడిపోతాయంటే కేంద్రకం విచ్ఛిన్నం అవుతుంది. అంటే అక్కడ ద్రవ బిందువు ఎలా బాష్పం కింద మారిపోతుందో ఇక్కడ కేంద్రం కూడా ఆ విధంగా బంధన శక్తికి సమానమైనటువంటి శక్తిని మనం అందించినట్లయితే విచ్ఛిన్నం చెందుతుంది అని చెప్పటం ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ద్రవ బిందువు ఉపరితలం నుంచి బాష్పీభవనం జరుగుతున్నట్లుగానే ద్రవ బిందువు బాష్పీభవనం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఉపరితలం నుంచి జరుగుతుంది. అదేవిధంగా కేంద్రకం నుంచి రేడియోధార్మిక కిరణాలు కేంద్రక ఉపరితలం నుంచి వెలువడుతూ ఉంటాయి. రేడియోధార్మిక కిరణాలంటే కేంద్రకాల యొక్క సహజసిద్ధమైనటువంటి అస్థిరత్వం మూలంగా కేంద్ర కణాల మధ్య చర్యలు జరిగి ఒక రకమైన కేంద్ర కణము న్యూట్రాన్లు ప్రోటాన్ల కింద మారుతూ అనేక రకాలైనటువంటి వికిరణాలను వెలువరించి ఆల్ఫా బీటా గామా కిరణాలను ఇస్తాయి. అది బాష్పీభవనం ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందని ఇక్కడ ద్రవ బిందు నమూనాని నీటి బిందువు యొక్క లక్షణాలతో పోల్చుతూ మనం చెప్తున్నారు. కేంద్రకం యొక్క అంతర్గత శక్తి, అంతర్గత శక్తి ద్రవ బిందువులోని ఉష్ణ శక్తికి సారూప్యంగా ఉంటుందని భావించబడుతున్నారు. ద్రవ బిందువులో అంతర్గత శక్తి అంటే ఉష్ణ శక్తి. అలాగే దానికి సరిసమానమైనటువంటి శక్తి ఏంటన్నమాట కేంద్రకం యొక్క ఆంతరంగిక శక్తి, కేంద్ర కణాలను పట్టి ఉంచేటువంటి మొత్తం యొక్క శక్తి అనమాట. కేంద్ర
కొన్ని కేంద్రకాలు కొన్ని కేంద్ర కణాలను శోషించుకొని అదే వేరే కణాలను శోషించుకొని మనకి సంయుక్త కేంద్రకం ఏర్పరుస్తుంది. ఓకే, ఆల్ఫా కణాన్ని యురేనియం 238ని ఆల్ఫా కణంతో తాడించినప్పుడు అది వేరే రకమైనటువంటి యురేనియం ఐసోటోప్ ఏర్పడుతుంది. అదనమాట కేంద్రకాలు కొన్ని కణాలను శోషించుకొని సంయుక్త కేంద్రకం ఏర్పడుతుంది. ఈ దృగ్విషయాన్ని దేనితో కంపేర్ చేశారంటే ఈ దృగ్విషయాన్ని ద్రవబిందు విషయంలో బాష్ప ప్రావస్థ నుంచి ద్రవ ప్రావస్థకు జరిగేటువంటి ద్రవీభవన ప్రక్రియకు అనుగుణంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఓకే, మనకి బాష్ప ప్రావస్థ అంటే వాయు స్థితిలో ఉండేటువంటి కణాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసి ద్రవ బిందువులుగా ఏర్పడతాయి. దాన్ని కాండెన్సేషన్ అంటాము. ఓకే, మనకి ప్రకృతిలో వర్షము అంటే మేఘాల్లో ఉండేటువంటి ఆవిరి రూపంలో ఉండేటువంటి నీటి ఆవిరి ఒకదానితో ఒకటి కలిసి ద్రవం కింద ఏర్పడి వర్షించడానికి గల కారణం ఇదే కాండెన్సేషన్ అంటాము. అదే దేనికి సారూప్యం అంట? ఒక కేంద్రకము కొన్ని కణాలను శోషించుకుని సంయుగ్య కేంద్రకంగా ఏర్పడటం అనే దానికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఒక చిన్న ద్రవ బిందువుని డోలనం చేస్తే అది సమాన పరిమాణం గల 2 ద్రవ బిందువులుగా బద్దలవుతుంది. ద్రవ బిందువు డోలనాలు చేయటం కొన్ని పరిస్థితులు ఎప్పుడైనా డోలనాలు చేయవలసినటువంటి వస్తే అంటే ఉష్ణోగ్రత ఇట్లాంటివి అందించినప్పుడు అవి డోలనాలు చేసి 2 భాగాలుగా విడిపోతుంది. ఇదే విధంగా కేంద్రక విచ్చిత్తి కూడా అంతే. ఓకే, కేంద్రక విచ్చిత్తిలో కేంద్రకాన్ని కొన్ని కణాలతో తాడించినప్పుడు సమాన ద్రవ్యరాశులు ఉన్నటువంటి రమారమి సమాన ద్రవ్యరాశులు ఉన్నటువంటి 2 లేదా 3గా విడిపోతుంది. ఓకే, కేంద్రక విచ్చిత్తి చర్య అనమాట. రైట్, మొట్టమొదటి చెప్పినట్టే మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయిపోయింది. ద్రవ బిందువు మాదిరిగానే పరమాణు కేంద్రం కూడా పూర్తి గోళాకృతిని పొంది స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. న్యూక్లియాను కేంద్రకంలో ప్రవేశించిన వెంటనే అది రైట్ ఒక కేంద్రకము కొన్ని కణాలను అబ్జార్బ్ చేసుకునేటప్పుడు అంటే శోషించుకునేటప్పుడు ఆ శక్తిని శోషించుకున్నటువంటి కణం యొక్క శక్తిని న్యూక్లియాలన్నీ కూడా సమానంగా పంచుకుంటాయి. ఈ విధంగా సంయుక్త కేంద్రకాలు ఏర్పడతాయి అనేది మళ్ళీ మనకి వివరించడం జరిగింది. ఇది పరమాణు కేంద్రకం యొక్క ద్రవ బిందు నమూనా. ఈ ద్రవ బిందు నమూనా ద్రవ బిందువులకు ఉండేటువంటి అన్ని ధర్మాలు లేదా అవి ప్రదర్శించేటువంటి అన్ని లక్షణాలకు సారూప్యతతో అటువంటి ధర్మాలనే కేంద్రకం కలిగి ఉంటుండటమే కాకుండా అటువంటి లక్షణాలు అంటే కేంద్రకం ప్రదర్శించేటువంటి లక్షణాలన్నీ కూడా అదే మాదిరి ఉంటాయని పూర్తి స్థాయిలో పరమాణు కేంద్రకాలు ఉండేటువంటి ప్రాథమిక ధర్మాలు అన్నింటినీ ఈ నమూనా చక్కగా వివరించగలిగింది. రైట్, పరమాణు కేంద్రకం యొక్క ద్రవబిందు నమూనా యొక్క ప్రయోజనాలు, కేంద్రకానికి సంబంధించినటువంటి వాస్తవాలను ఇప్పుడే మీకు నేను చెప్పాను. ద్రవబిందువు చాలా చక్కగా వివరించగలిగింది. కేంద్రక బంధన శక్తులు ఎలా ఏర్పడుతూ ఉంటాయి, అల్ఫా బీటా గామా కిరణాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయి, సంయుక్త కేంద్రకం ఎలా ఏర్పడుతుంది, స్థిరత్వం ఎలా వస్తుంది, కేంద్రక విద్యుత్ ఎలా జరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చాలా ఈజీగా వివరించడం జరిగింది. ద్రవబిందు నమూనా ఉపయోగించి పరమాణు కేంద్రక ద్రవ్యరాశులను బంధన శక్తులను మంచి యథార్థతతో లెక్కింపవచ్చు. అంటే ఈ ద్రవబిందు నమూనా ఉపయోగించి పరమాణు ద్రవ్యరాశులను బంధన శక్తులను యాక్యురేట్గా అంటే పూర్తి స్థాయి ఖచ్చితంగా మనం చాలా స్థాయి ఖచ్చితంగా మనం లెక్కించేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క లోపాలు కేంద్రకానికి సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి ధర్మాలను వివరించలేకపోయింది. అందులో మొట్టమొదటి మ్యాజిక్ సంఖ్యలు ఎలాగ వస్తాయి, మ్యాజిక్ సంఖ్యలకు సంబంధించినటువంటి పరమాణు కేంద్రకాల యొక్క ధర్మాలను వివరించలేకపోయింది. అలాగే ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నటువంటి కేంద్రక ధర్మాలను చూసారా, కేంద్రకం యొక్క స్పిన్ను, తర్వాత అయస్కాంత దిద్రోహ భ్రామకము, లేదా అలాగే మళ్ళీ కేంద్రక ఎలక్ట్రికల్ విద్యుత్ క్వార్టర్ పోల్ భ్రామకము, ఇట్లాంటి వాటిని ఇది వివరించలేకపోయింది. కానీ ప్రాథమిక ధర్మాలన్నింటినీ క్షుణ్ణంగా వివరించగలిగింది. ఇది పరమాణు కేంద్రకం యొక్క ద్రవ బిందు నమూనా. ఇందాక మీకు నేను చెప్పిన విధంగానే ఇదే విధంగా
దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ను కూడా మీకు నేను ఒకసారి దీంట్లో నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, అవసరమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా మీరు చూసుకుని మీరు తగిన లాభాన్ని మీరు పొందవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వీటిలన్నింటికీ పూర్తి స్థాయి పవర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, కానీ స్టూడెంట్ల యొక్క అభిరుచిని, స్టూడెంట్ల యొక్క అవసరాన్ని నిమిత్తం ఆధారంగా చేసుకుని నేను మెటీరియల్ని అప్లోడ్ చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది. మీరు కావలిస్తే ఇట్లాంటి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఏంటిది పవర్ పాయింట్స్ పీపీటీస్ కూడా మీరు చూసుకోవచ్చు. దీన్ని నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, ఏముంటాయి కంటెంట్స్ ఏంటనేది, వైడ్ న్యూక్లియర్ మోడల్స్ అంటే అట్లా కేంద్రక నిర్మాణం మనం ఎందుకు తెలుసుకోవాలి ఏంటనేది ఒక స్లైడ్ ఉంది. ఓకే, ఇంకో స్లైడ్ కూడా ప్రొసీడ్ అవుతుంది. 4 పాయింట్స్ ఆఫ్ దిస్ మోడల్. ఓకే, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఇది ఏంటి, దీంట్లో ఉన్నటువంటి లిక్విడ్ డ్రాప్ కదా. ఓకే, దాని గురించి చెప్పటం 4 పాయింట్స్ ఇవన్నీ 1 by 1. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆల్ ప్రాపర్టీస్ 1 by 1 ఈ ప్రాపర్టీస్ అన్ని చాలా చక్కగా మళ్ళీ అదే స్థాయిలో వివరించడం జరిగింది. పీపీటీ కాబట్టి ఓకే, మెటీరియల్ అంతా డీటెయిల్గా లేకపోవచ్చు, బట్ మెటీరియల్కి పీపీటీకి నా వాయిస్ అనేది పూర్తి స్థాయిలో మీకు ఆశించినటువంటి, మీకు ఎంత కావాలో ఆ మేరకు నేను చెప్పేటువంటి ఈ లెసన్, ఈ వాయిస్ మీకు పూర్తి స్థాయి నాలెడ్జ్ని, అవసరమైనటువంటి పాయింట్స్ అన్నింటినీ మీకు అందించేస్తుంది. దాన్ని అవసరమైనప్పుడు మీరు ఓకే దాన్ని నోట్ చేసుకోవాలి. మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది. ఓకే, రైట్. ఇది ఈ పరమాణు కేంద్రకానికి సంబంధించినటువంటి కర్పర నమూనా మరియు ద్రవ బిందు నమూనా. ఓకే, see you.